శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యౌనిం నౌమి నారాయణం హరిం. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం శక్తిం చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సో వెరీ నైస్. క్లాస్ స్టార్టెడ్. సో పార్వతీ పరమేశ్వరౌ. ఇన్ సౌందర్య లహరి you have the Parvati and Parameswaras, both are being praised. And some people, శివశక్త్యాయు huh? శివశక్త్యాయుక్తౌ. Yeah, some people say, oh, it's all only Amma Stuti. There is no way for that. So it is not only Amma, Ammayya. Always we talk about Ammayya, Amma and Ayya. So both mother and father both are involved in that. So now you just recite from 25. I come in few seconds. Please repeat from 25. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్సిరయతి సదా పూర్వः సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివः తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోः త్రయాణాం దేవానాం Do you understand from త్రిగుణజానాం Chinnajarika? So what do you understand? ఏమండి? What do you understand from the expression Chanacharitayoho Bhrulatika ఆ, అక్కడి నుంచి మనకి ఏంటండి సజెషన్ వస్తుంది? క్షణచలితయో క్షణచరితయోహో భ్రూలతికయో. భ్రూలతికయో. భ్రూ మధ్యంలో ఆ, బట్ ఐడియా ఈజ్ ఆ, వారు తన భ్రూవుల నుంచి చెప్పంగా ఒక్క నిమిషం అలా అంటూనే శివుడు సదాశివుడు అయిపోయాడు. ఉమ్, సదా శివ సర్వం అనుగృహ్ణాతి పూర్వ. అనుగృహాతి. యా. సదా పూర్వ అంటే సదా శబ్దము పూర్వంలో ఉంది. ఉమ్, శివుడు తర్వాత సదా అనేది ఉంది, కలిపితే సదాశివుడు. సదాశివ. అప్పుడు అప్పుడు అపూర్వ అనే శబ్దము ఆ సదా ముందు, శివ లేటర్. ఉమ్, అప్పుడు ఆ అమ్మవారు ఒక్కసారి ఆ భ్రూలతలను కనుబొమ్మలను సైగ చేసిందంటే అది ఉమ్, ఆజ్ఞ. అది ఆజ్ఞా చక్రం నుంచి వచ్చినటువంటి ఎస్ సైన్. ఉమ్, కాబట్టి ఇది ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే సదాశివుడు ని చేసి శివుణ్ణి నార్మల్గా శివుడు వెళ్ళి ప్రళయంలో మునిగిపోతాడు కాకుండా ఆయనను ప్రళయం జరుగుతూ ఉన్నా కూడా తనతో
విట్నెస్ చేయడానికి ది ఆపరేషన్ ఆఫ్ ప్రళయం. షీ విల్ బికాస్ షీ కెనాట్ బి అవే ఫ్రమ్ శివ. సో షీ ఎన్హాన్స్ ది స్టేటస్ ఆఫ్ లార్డ్ శివ అండ్ మోడెట్. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే అమ్మవారిని స్మరించుతారో వాళ్లకు ఎలివేషన్ అంటూ ఉంటుంది, స్పిరిచువల్ ఎలివేషన్. మనసులో శాంతి, ఒక రకమైనటువంటి బాధ నివృత్తి, భయ నివృత్తి కలుగుతుంది. ఉమ్, ఎందుకంటే వీళ్ళందరూ ఎవరెవరు ఏ ఏ పనుల్లో మునిగిపోయారో వాళ్ళ పనులన్నీ కూడా విత్డ్రా అయిపోతుంది. ఉమ్, బ్రహ్మ ధాత జగత్సూతే హరి అవతి రుద్ర క్షపయతే. బట్ ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్. ఏతత్ సర్వం తిరస్కుర్వన్ ఈశః తిరయతి. అంటే ఈ ముగ్గురు వాళ్ళ వాళ్ళ పనులు చేయడం లోపల దాన్ని అతీతం అయిపోయి దే జస్ట్ డిసపియర్ వింది. ఈ మూడు మంది అయిపోతుంది. కానీ సృష్టి ఆరంభంలో మళ్ళా సదాశివుడిగా ఉండి సృష్టికి కారణకర్త అవుతాడు. అందుకే ఈ లలితా సహస్రనామంలో వీ గాట్ బ్యూటిఫుల్ నేమ్స్. సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి, రూప సంహారిణి, రుద్రరూప, రుద్రరూప తిరోధానకరి, ఈశ్వరి, సదాశివ, అనుగ్రహద, కృత్యపరాయణ. 11 నేమ్స్ అమ్మవారికి ఈ ప్రళయం సంబంధించి. తర్వాత సదాశివుణ్ణి కాన్స్టెన్సీలో పెట్టి ఆ, ఆయనతో కూడా ఇన్ని పనులు చేస్తుందన్నమాట. అందులో సదాశివ అనుగ్రహద అన్నప్పుడు ఆమె ఎంత గొప్పది అంటే సదాశివునికి అనుగ్రహం చేసింది. అమ్మవారు అనుకుంటే దెర్ ఈస్ నో కంటెస్ట్ అట్ ఆల్. కంటెస్ట్ లేనేది, నోబడి విల్ కంటెస్ట్ అమ్మవారు. బికాస్ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. అప్పుడు స్వతంత్రంగా అమ్మవారికి ఏమి కావాలన్నా చేస్తుంది. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు సీ ఇన్ ది 24 శ్లోకం. 25 కదా మనం. తర్వాత త్రయాణం చెప్పండి. దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తం సమకుటాః విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేऽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ జపో జల్పः శిల్పం సకలమపి ముద్రా విరచన కతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతివిధిః ప్రణామः సంవేశः సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ఈ 27వ శ్లోకంలో ఉమ్, ఎంత మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నామంటే ఉమ్, ఎన్మే విలసితం తవ సపర్యపర్యాయ భవతు. ఈ పర్యాయము అంటే ఆల్టర్నేషన్. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఏది అనుకుంటాం చూడండి. ఆర్ ఆర్ ఉమ్, అంటామే. ఈ ఉమ్, అర్య ఆర్ అని అర్థం వస్తుంది. ద డివోటీస్ ఆహా, ప్రేయర్ టు గాడెస్ that whatever form of activity in worship that he takes, may that become a part of puja and honor to the feet of Devi. అమ్మవారికి she has herself no option, but we create options for her. And whatever options we create for her, she will be happy. అనేటువంటి ఇంపర్సనిస్టిక్ యాటిట్యూడ్ అమ్మవారిలో ఉందని, ఆ దేవుళ్ళలో ఉందని అర్థమవుతుంది. ఇదే రీతిగా చేయాలి అని చెప్పడం కూడా, నోబడీ కెన్ ప్రిస్క్రైబ్ ది ప్రొసీజరల్ ఎక్సలెన్స్.
It all depends upon the convenience and other factors. That's why mm, here you have got Yedona, but what they want is anybody must remember him or her and remember the feet of and service to the పరమేశ్వరి తవహి చరణావేవ శరణం అన్నప్పుడు ఈ శ్లోకంలో మనకేం అర్థమవుతుందంటే ఇఫ్ యూ ఎనీ ఏమి చేసినా కూడా అంటే ఏమి చేస్తామో ఏది ఏది నైవేద్యం పెడతామో ఏది ఆహుతులు ఇస్తామో అదంతా కూడా తత్కురుష్వ మదర్పణం. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి juhoti. యద్ 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 యద్దదాసి తత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అంటే నువ్వు ఏమి చేసినా కూడా అంతా కూడా అమ్మవారికే అర్పణమవుతుంది. శివాపరాధ స్తోత్రంలో కూడా శంకరాచార్యులు ఏమంటాడు, యత్తత్కర్మ కరోమి తత్తదఖిలం తత్తదఖిలం శంభో శంభో తవారాధనం. తవారాధనం. ఇంకేమైంది, అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. ఉమ్, అమ్మవారికి అయ్యవారికి మనం ఏం చేస్తే అది అమ్మవారికి అయ్యవారికి కరిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అని చెప్పేది, మీరు ఏ పనులన్నా చేసుకుంటూ ఉండండి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం మధ్యమాం నమస్కురు నమస్కురు మామే మైవాపి వైశ్యస్యుక్త్యేవ అస మమైవ మామే వైశ్యస్యుక్త్యేవ కౌంతేయ ఆత్మానం మత్పరాయణ. యా ప్రతిజానే ప్రియోసి మే. నాకు అర్థమవుతుందయ్యా, ద మూమెంట్ యూ అడాప్ట్ ఫర్ షిప్పింగ్ మీ, యు ఆర్ మై పార్టీ. అమ్మవారు చెప్తుంది, నువ్వు నా పార్టీ వాడవే. సో ఉమ్, ఈ ఆత్మజ్ఞానము, సర్వార్థ సిద్ధి ఇవన్నీ కడిగి, అందుకే ఆయన ఏమంటాడు, స్వాత్మనాస్థీయతామని. యు ఆర్ ఏ కంపారిజన్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండ్ ఫీల్ సాడ్ ఆర్ హ్యాపీ. ఉమ్, మనకు మనమే కంపేర్ చేసుకొని మనకు తృప్తిగా మనం ప్రిఫేర్ చేస్తే అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉండదు. బికాస్ ఒక లైన్ గీచిన తర్వాత దానికి చిన్న లైన్ చూస్తే ఆ లైన్ పెద్దది ఉంటుంది, ఇంకొంచెం పొడుగా గీస్తే ఏమవుతుంది, ఇది చిన్నగా అయిపోతుంది కదండి. అవునండి. హౌ డు యూ మేక్ ఏ లైన్ బిగ్ ఆర్ స్మాల్? బై డ్రాయింగ్ అనదర్ లైన్. ఉమ్, నా దీప్తా, దిస్ ఇస్ సింపుల్ జామెట్రీ. అంతే. ఒక లైన్ గీచిన తర్వాత హౌ డు యూ మేక్ దిస్ లైన్ బిగ్ ఆర్ స్మాల్? ఇంకొక లైన్ గీస్తాం. సో డిపెండింగ్ అపాన్ ది లెంగ్త్ ఆఫ్ ది అదర్ లైన్ యూ డ్రా, ది అదర్ లైన్ హ్యాస్ గాట్ ది మెషర్. అలాగా ఇక్కడ కూడా ఏమన్నా శంకరాచార్యులు స్వాత్మనాస్తియతాం అంటే యువర్ సెల్ఫ్ సరెండరింగ్ యువర్ అండ్ దట్. సో ఏమేమి చేస్తున్నావో అవన్నీ కూడా అమ్మవారికే అర్పణం అయిపోవాలి అని చెప్పుకుంటాం. సో దీనిలో ఏంటంటే జ్ఞాపకం పెట్టుకోండి, దిస్ ఇస్ ది కీలకం ఆఫ్ సౌందర్య లహరి. ఎయిత్ శ్లోకం సౌందర్య లహరి కూడా రక్షా స్తోత్రం, అర్గళ స్తోత్రం అండ్ కీలక స్తోత్రం మూడు ఉన్నాయి. దుర్గా ఉమ్, సప్తశతికి ఉన్నట్టు, ఉమ్, దుర్గా సప్తశతిలో ఉన్నట్టు ఇక్కడ కూడా మూడు ఉంది. ఈ ఈ శ్లోకాన్ని 28వ శ్లోకం కీలకం, 8వ శ్లోకం రక్షా శ్లోకం అని అంటారు. అట్లా ఈ దిస్ పర్టికులర్ శ్లోక హ్యాపెన్స్ టు బి ద కీలక స్తోత్రం. నౌ వి షల్ గో టు ది మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం. సో దీప్త చదువుతావమ్మా, 28 చదువు. सुधामप्यासा स्वाध्या प्रतिभयजरामृत्युहरिणीं विपद्यन्ते विश्वे विधिशतमाख्यादिविशदः कराळं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा. సో హియర్ ది క్వశ్చన్ ఆఫ్ తాటంకాస్ మనం డిస్కస్ చేసాము, తృప్తి లేదు మనకు. తర్వాత ఆటంకమహిమా అనిపినప్పుడు దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. శంకరాచార్యులు ఏం చేశారు, హీ హాస్ టాక్డ్ అబౌట్ ది
influence of the Tatankam, the ear studs of Devi, and and the Mahima is beyond the limits. అప్పుడు ఏమంటాడు ఈ 28 అంటే వీఆర్ ట్రైంగ్ టు రివైజ్. మనం ఎన్నిసార్లు చదువుకున్న శ్లోకానికి అర్థం ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుందండి ప్రసాద్ గారు. అంతేనండి. దెర్ ఇస్ నో రబ్బర్ స్టాంప్డ్ మీనింగ్ ఫర్ ఎనీ శ్లోకం. ఇలా కొట్టుకుంటూ పోవడానికి లేదన్నమాట. మీ యొక్క ఉత్పత్తి ప్రతిభ అమ్మ అనుగ్రహంతో కొత్త కొత్త ఫ్రెష్ లైట్స్ చేస్తుంటారు. అలా చూస్తుంటే, ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ శ్లోకాస్ హ్యాస్ కమ్ నాట్ ఫ్రమ్ ది పెన్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ ఫెలో. మంచి ఉపాసన చేసి అమ్మవారు పలుకుతుంది. అమ్మ పలుకు జగదంబ పలుకు అనుకుని బుడబుడక్కులు వాడు వస్తాడు. వాడు ఎంతవరకు పలుకుతుందో దేవుడు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, అందరూ సుధామప్యాస్వాద్య, అందరూ అమృతాన్ని తాగారు దేవతలు. ఆ అమృతం అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ అమృతం వర్కింగ్? జరా మృత్యు హరిణి ప్రతిభయం. అండ్ ఆల్ పీపుల్ ఆర్ బాదర్డ్ అబౌట్ ది ఓల్డ్ ఏజ్ అండ్ డెత్. Actually, we don't want old age and death in true sense, because those are the two things which will stop our spiritual activities. ఏంటంటే it is always advantageous to live long life. These people who live long life will be cursing, ఇంకా బతికి ఉన్నానే, ఈ రోగం ఏంటి, ఈ దగ్గు ఏంటి అనుకో తిట్టుకునేవాళ్ళు బోర్డు మీద ఉంటారు. అండ్ మనముడు లాంటివి వచ్చిన మన గ్రాండ్ చిల్డ్రన్ వెళ్ళి తాత నీకు దగ్గడం వచ్చా అని అడిగితే, ఏం చెప్తాడు? దగ్గుతూనే మాట్లాడతాడు, వచ్చురా నాయన అని. సో అలాంటి స్టేజు. కాబట్టి విశ్వే విధి శతమఖ ఆది దివిషద, స్వర్గలోకంలో ఉండే వాళ్ళందరికీ ఒకటే గ్రహచారం. కానీ ఈ కరాళం యశ్వేళం కబలితవత కాలకలను నశంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా. See, తన్మూలం, ది రూట్ కాస్, తన్మూలం is the root cause for Lord Rudra not getting affected at the time of Pralayam is all because of the Mahima of the Mangalya. ఇప్పుడు అమ్మ మాంగళ్యం గట్టిగా ఉంది అంటే అర్థం ఏంటి? ది హస్బెండ్ విల్ ఓవర్కమ్ లాట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్. కాబట్టి మాంగళ్యము, కమ్మలు, గాజులు, కుంకుమ, కాళికా బొట్లు, ఇవన్నీ మన మంగళ్య ద్రవ్యాలు. అవన్నీ వాళ్ళు పెట్టుకొని ఉన్నప్పుడు కానీ అది తెలియకుండా సంసారంలో ఉన్న వాళ్ళకి మంచి చేస్తుంది. కాబట్టి తన్మూలం తవ తాటంక మహిమా, వీటికన్నిటికి కారణం ఏంటంటే నీ మాంగళ్యమమ్మా. బికాస్ మాంగళ్య దేవత గౌరీ. కాబట్టి నీ మాంగళ్య ద్రవ్యాలు అవన్నీ కూడా తెలియకుండా దే ఎమిట్ ఎనర్జీ ఆఫ్ షీల్డ్ అండ్ ప్రొటెక్షన్ టు ఆల్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. నేను కమ్మలు వేసుకుంటే నీకేం లాభం అని అడిగేవాళ్ళు స్టూపిడ్. మీరు కమ్మలు వేసుకుంటే మీ కమ్మలు మీరు ఎప్పుడూ చూడలేరు అన్లెస్ యూ స్టాండ్ బిఫోర్ ది మిర్రర్. అండ్ స్వామి చెప్తాడు, సత్యసాయిబాబా చెప్పాడు ఒక చోట చూస్తుంది. ఒక లెక్చరరు, ఐ ఇన్వైటెడ్ హిమ్ టు గో టు హిజ్ హౌస్. అండ్ అంత పెద్ద ఇల్లు చిన్నగా ఉంది. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి చూపించగానే he went on moving the whole house. After all, 1 or 2 rooms. Then he entered the kitchen and there was small goodu, and in that goodu దేవతా విగ్రహాలు, ఫోటోలు పెట్టుకున్నాడు. అందులో స్వామి ఫోటో కూడా ఉందట. ఆ ఇంటి యజమాని దట్ లెక్చరర్ సెడ్, "Sir, you have come here. We are so happy and fortunate, but I could not provide a bigger accommodation for you in my house." Like that he said. Then Swami said, "No, నా హృదయం విశాలంగా ఉంది. మీరు ఎక్కడ నన్ను పెట్టినా పర్వాలేదు. ఐఎమ్ నాట్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది లొకేషన్స్ దట్ యూ డూ, వెదర్ స్మాల్ ఆర్ బిగ్, బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్ టువర్డ్స్ యూ అండ్ ప్రొటెక్షన్" అని చెప్పాట.
So the Paramatma does not have any measurements. Paramatma has not got all this flesh and blood and all the problems that humans face. Therefore, the Karnabharanas are most important. And moreover, the Mukkupadaka, nose ring also is very important. And so we have so many stories where the nose ring has changed the attitude of Navakoti Narayana, and who became Purandardas. And like that, we have all these things suggested. So in Lalita Sahasranam also, there is one beautiful idea. ఏమండి జ్ఞాపకం వస్తుందండి? తాటంక యుగళీ భూత తపనోడుపమండల. యుగళము తాటంకాలు ఒకటి, తపన ఉడుప మండల. తపనము అంటే సోలార్ రీజియన్, ఉడుపము అంటే నక్షత్రాలు. సో దట్ ఆ తాటంకం లోపల దెర్ ఈస్ ది brilliance that of all the stars put together and Surya and Chandra put together, all that is there in that. So moreover, the Sri Chakra ఉంది, ఆ శ్రీ చక్రంలో అన్నీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ది శ్రీ చక్రం emits a wonderful power in the cosmos of the house. సో ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటే one would be free from rogam, free from fears. భయాలు తగ్గిపోతాయి అండ్ రోగంలో చిన్న పెద్దటి బాధలన్నీ పరిగెత్తిపోతాయి. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది శ్లోకం. ఒకసారి చదివేసామా? కిరీటం వైరంచనో 28 చదివేసే ఒకసారి గట్టిగా. కిరీటం వైరంచం హరి 28. ఓకే. సుధామప్యా స్వాధ్యా ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమాఖ్యా దద్దివిశదః करालं यत्क्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मुखं तव जननि ताटङ्कमहिमा. సో ప్రసాద్ గారు మీరు చదివేసండి, ఒకసారి ప్రాక్టీస్ వస్తుంది. సుధామప్యాస్వాద్యా సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిశదః करालं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा. సో ఎవరు ఏం చేసినా కూడా అమ్మవారు అనుగ్రహం లేకుండా, వితౌట్ ది గ్రేస్ అండ్ కైండ్నెస్ అండ్ కంపాషన్ అండ్ సపోర్ట్ ఆఫ్ దేవి లలిత ఆర్ సౌందర్య దేవత, నథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ది వరల్డ్. But even if you have taken personal guard, all the personal guard also will be no avail unless there is a counter signature for their personal guard. ఇది అర్థమైందండి? అంటే కౌంటర్ సిగ్నేచర్ అంటే పరమాత్మ షుడ్ సే ఎస్ ఫర్ అవర్ ప్రపోజల్స్. మీకు డబ్బులు ఇచ్చే కస్టమర్ ఒప్పుకుంటే కదా ఆ ప్రపోజల్ని యాక్టివ్గా పెడతారు. ఊరికే ప్రపోజల్ ఇచ్చేస్తే పోయేది. వెన్ యూ ఫార్వర్డ్ ప్రపోజల్, it must have some kind of output and then use. That is possible when divine grace comes up, and it will be there according. Simdeepta, you have got some question? లేదు, అర్థమైందండి. అంటే మూలం అంటాడు, తన్మూలం అంటే ఆ శివుడికి ఇలాంటివన్నీ జరిగిందంటే వాట్ ఈస్ ది రీజన్, వాట్ ఈస్ ది కీ నోట్ ఫర్ దట్? ది కీ నోట్ ఫర్ దట్ ఈజ్ యు ఆర్ జనని, తవతాటంక మహిమా జనని. జనని అంటే మదర్. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. సో మాతృ శబ్దం వచ్చినప్పుడు అమ్మకి తనకు లేకపోయినా పిల్లలకి ఇచ్చేస్తుంది కదండి. నాకు కావాలి, నేను పెట్టుకున్నాను అని
లాక్కుంటుంది ఏంటి అమ్మ? నో. అమ్మ అది బాగుంది నాకు అని ఎనీ చైల్డ్ ఆస్క్స్, షీ విల్ గివ్ ఇట్ అవే ఇమీడియట్లీ. దట్ ఈస్ రియల్ మదర్. అండ్ లైక్ దాట్ జననీ అనే అనే శబ్దాన్ని ఇక్కడ ప్రయోగం చేశారు కాబట్టి ఈ దేవతలందరూ కూడా అమృతం తాగారు. కానీ వాళ్ళు అమృతత్వాన్ని తాగిన తర్వాత పెద్దవాళ్ళు అవ్వాలి అంటే ఆ అమ్మవారి యొక్క మహిమ కలవాలి. సో ఆ మహిమ ఎక్కడుంది అంటే దాక్కుంది. వేర్ ఈస్ ది మహిమ? హిడన్. ఆల్ ది మహిమ ఈజ్ హిడన్ ఇన్ ది మాంగళ్య ద్రవ్యాస్. సో కుంకుమ, పసుపు, గాజులు, కమ్మలు, వడ్డాణము, ఇవన్నీ మట్టెలు, ఇవన్నీ కూడా దే విల్ యాడ్ స్ట్రెంగ్త్ ఫర్ దట్. సో ఈ సుధామప్యాస్వాద్య ఈ శ్లోకంలో చదువుకుంటూ ఉంటే, జపం చేస్తూ ఉంటే మనకు భయాలన్నీ పరిగెత్తిపోతాయి. చదవండి ప్రసాద్ గారు. కిరీటం వైరించం కిరీటం వైరించం హరిహరపురః కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అర్థమైపోయింది కదా మీకు? సో వాట్ ఈస్ ద మీనింగ్ యు ఆర్ గ్రాబింగ్ ఫ్రమ్ దట్? Because I want to also involve you in understanding, not only I talking about, because ఇక్కడ చూసారా, కిరీటం వైరించం హరిహర పురః కైటభవిదః. సో దిస్ ఈస్ ది ఐడియా. సో బ్రహ్మదేవుడి యొక్క కిరీటము ఫస్ట్ ఉంది. అంటే ఇన్ ది ఆర్డర్ దట్ ఆల్ పీపుల్ హవ్ అరేంజ్డ్ నియర్ ది ఫుడ్ స్టూల్ ఆఫ్ పరమేశ్వరి బిగిన్స్ ఫ్రమ్ బ్రహ్మదేవ. బ్రహ్మదేవుడి యొక్క కిరీటము హరిహర కట కట కైటభవిదః. కైటభవిదః. సో హరిహరుల యొక్క కైటభము. అండ్ ఇవన్నీ కూడా కోటీరే కఠోరే. కోటీరే అంటే టిప్స్. ఆ కిరీటాల యొక్క కొనలు కఠోరంగా ఉంటుంది. అండ్ స్కలసి జహి జంభారి మకుటం. సో నీవు జంభారి అంటే ఇంద్రుడు. సో జంభాసురుని యొక్క ఎస్ ఎనిమి. సో జంభారి మకుటం. సారీ, జంభారి ఈజ్ ఆల్సో ఇంద్రుడైన విష్ణు. సో బికాస్ జంభా అనేవాడిని ఆయన జంభావి అనే రాక్షసుని సంహారం చేశాడు కాబట్టి ఆయన విష్ణు. సో వాళ్ళందరూ కూడా అమ్మవారు లేచి నుంచి అడుగు పెడితే నమస్కారం చేయడానికి పెట్టారు. విత్ కిరీటాస్ దే ప్రాస్ట్రేటెడ్ టు హర్. అప్పుడు ఆ హరి లోపల అభ్యుక్త అనే వెన్ షీ గెట్స్ అప్, ఆ పరిజనులందరూ ఏమంటారు? అమ్మా అమ్మా, గో కేర్ఫుల్, యూ డోంట్ వాంట్ టు గెట్ యువర్ వెరీ టెండర్ feet hurt. Therefore, you go like that. The entire retinue will give her a caution. And this sloka is very powerful to control the wicked people. దుర్మార్గులని శిక్షించడంలో ఈ శ్లోకాన్ని జపంగా చేస్తూ ఉంటే అప్పుడు వికెట్ పీపుల్ ఆల్సో బికమ్ శత్రువో యాంతి మిత్రతాం అంటారు. శత్రుభావన ఉన్నవాడు కూడా మిత్రులుగా తయారైపోతారు. సో నవ్ వీ హ్యావ్ కమ్ అప్ టు దిస్ 30th శ్లోక. చెప్పండి. స్వదేహో, నేను చెప్తాను ఒకసారి, మీరు చెప్పండి. ఓం స్వదేహోద్భూతాభిః ॐ स्वदेहोर्भूताभिः स्वदेहोर्भूताभिः
गृणिभिरमणिमाद्याभिरभिताः गृणिमिरमिरमाद्याभिरभिता इतो रभितः अभितः निषेव्ये नित्ये अभितः निवेशे नित्ये अभितः निवेशे नित्ये निषेव्ये नित्ये निषेव्ये नित्ये निक्षेव्ये नित्ये त्वाम् अहमिति सदा भावयति यः त्वाम् अहमिति सदा भावयति यः त्वाम् अहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य किमाश्चर्यं तस्य किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतः त्रिनयनसमृद्धिं तृणयतः त्रिनयनसमृद्धिं तृणयतः संवर्ताग्निः विरचयति महासंवर्ताग्निः विरयचति महासंवर्ताग्निर्विरचयति नीराजनविधिम् నీరాజనవిధిం నీరాజనవిధిం ఎంత సులభంగా అమ్మవారిని పూజించవచ్చు ప్రసాద్ గారు. అండ్ ఆ అమ్మవారిని పట్టుకున్నామంటే ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులు మన మన కంట్రోల్కి వచ్చేస్తుంది. ఎట్లంటే నేనే నువ్వు నువ్వే నేను అనేటువంటి తాదాత్మ్య భావం ఉండాలి. అమ్మవారు ఎవరో అనుకోని తాదాత్మ్య భావం లేకుండా ఉంటే భయం వస్తుంది. ఇఫ్ యు ఫీల్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్, దేర్ విల్ బి ఫియర్ బిట్వీన్ యూ. వాడు వస్తున్నాడప్పా, భయం అవుతుంది, ఏం చేస్తాడో ఏం అడుగుతాడో అనేటువంటిది కాకుండా, ఇఫ్ యు ఫైండ్ యువర్ ఫ్రెండ్ క్లోజ్ coming towards you, it is a matter of joy. So here also the same thing, that if you think that I am you అనేటువంటి ఆ న్యాస భావన, మహాన్యాసం లాగా ఆ న్యాస భావన ఉంటే, దెన్ he will be getting such aishwarya, such sampadas from Nitya Devi, that it will be even more power, more in quantity than that what Lord Rudra has got. సో అంతటి వైభవోపేతంగా ఉన్నటువంటి డబ్బులు వస్తాయి వారికి, ఐశ్వర్యం వస్తుంది. మీరు ఒకసారి చదివేసేయండి. स्वदेहोर्भूताभिर्गृणिभिरमारणिमाद्याभिरभितः निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतः महासंवर्ताग्नि विरचयति नीराजनविधिम्. When you are like that, then even the Prayakala Agni also will be making Mangalharati for you. See, మహాప్రళయంలో జ్వలించినటువంటి ఆ సంవర్తాగ్ని నీకు చల్లటి కర్పూర హారతిలాగా తయారైపోతుంది. అంటే ఏమిటి? ఆత్మ చైతన్యమే శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి లలితమ్మ అనేటువంటి అద్వైత భావన కలిగేవాడు, వాడికి ఈ ప్రళయం లోపల ఖండితంగా కైవల్యాన్ని పొందుతాడు. కైవల్య భావం పొందిన తర్వాత ఈ ద్వంద్వ భావాన్ని మారిపోతాం. మన ప్రపంచంలో ఎంతవరకు ఉన్నామో అంతవరకు రెండు కనిపిస్తున్నాయి. ఫస్ట్ క్లాస్లో పోదామా, సెకండ్ క్లాస్లో పోదామా, కారులో పోదామా, అండ్ బస్సులో వెళ్దామా? ఈవెన్ ఇన్ కార్, ప్రసాద్ గారు,
డీజిల్ డ్రివెన్ కార్ ఉంది, పెట్రోల్ డ్రివెన్ కార్ ఉంది. అవునండి. మీరు డీజిల్ డ్రివెన్ కార్లో పోయినా పెట్రోల్ డ్రివెన్ కార్ అయినా కారే కదా, డిస్టెన్స్ కవర్ చేస్తారు కదా. అవునండి. అప్పుడు నాకు డీజిల్ కారే కావాలి, లేదు నాకు పెట్రోల్ కావాలనుకుంటే అదొక రకమైనటువంటి. బట్ ది ఫ్యూయల్, ది కైండ్ ఆఫ్ ఫ్యూయల్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. సేమ్ అంతేండి. ఇక్కడ 30th లోపల అమ్మవారు ఏం చేస్తుందంటే తన దేహం నుంచి అణిమాది కిరణాలతో అమ్మవారు ఉంటుంది, దాంతో సేవ పడుతుంది. ఆ టైంలో ఆ 1 month అమ్మవారు జపం చేసే టైం లోపల ఎవరైతే ఏ ఉపాసన అయితే అహం అనే అనే భావనలో ఎలా ఉండి నేను ఇక్కడున్నాను, ఇవంతా నాదే, ఐఎమ్ ఐడెంటిటీ ఫర్ దట్ అనేటువంటి జనరాలిటీ ఇఫ్ యూ వర్ టు ఎక్స్ప్రెస్, then it will be really very nice and rewarding. It is like this. It is like Nitya Shashwati Shashwata Ishwarya from Lalita Sahasranam. If you are really genuine Nitya, you will have Shashwati, a permanent residence in the place. And permanent residence must not give you complete satisfaction, but you should be able to assign date and all that when you will be receiving it. So, చదవండి. స్వదేహోద్భూతాభిః స్వదేహోద్భూతాభిః కృణిభిః అణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి రీరాజన విధిం. అర్థమైంది. అంటే నీరాజన విధి అంటే నీరాజన మంగళహారతి. నీరాజనం అంటే కర్పూర హారతి. అండ్ కర్పూరం ఈజ్ ద హైలీ కూలెస్ట్ ఆర్టికల్. అవునండి, కెమిస్ట్రీ. సో అందుకే ఇంత పూజ అయిన తర్వాత కర్పూర హారతితో మనం కంక్లూడ్ చేస్తాం మన పూజను. అంటే ది హోల్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ ది గాడ్స్ విల్ బికమ్ completely peaceful, wisdom ridden. So they will be able to accomplish, the time will be at their disposal. So here, Swadehodbhutabhihi Grunibihi Animadi Abhirataha Nishevye Nitye. ఆ మహాపరమేశ్వరికి కాంప్లిమెంట్ ఏంటంటే నిషేవ్య, కెన్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ అస్. అండ్ ಇನ್ನೊಂದು ಏನಂದರೆ దిక్కాది సర్వతంత్రేశ్వరు. సో అన్ని తంత్రాలకి ఈశ్వర స్వరూపం అమ్మవారిది. సో అటువంటి స్వరూపం కలిగిన అమ్మవారు. అండ్ మోరోవర్ ధర్మార్థ కామ మోక్షాలకి ఏం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా ఏ పాయింట్. బికాస్ దేర్ఫోర్ స్వతంత్రం తే తంత్రం అభ్యుత్థానే తవ పరిచనోక్తివైతే మహాసంవర్తాగ్ని నీరాజన విధిం విరచయతి. Imagine, Nirvani, when we are studying all these slokas, you must remember that you are visualizing, that picture is there before you. For example, yoga master will say, close your eye, take deep breath, and recite the particular place where you have got a problem. Then in tongue, it will just know where this is. కాబట్టి అందరి కూడా సైజ్ ఈజ్ నో మ్యాటర్, వర్క్ ఈజ్ మ్యాటర్. సో ఇన్ దట్ స్ట్రెయిన్ కాళిదాస tries to make her give her tambulam and keep on chewing, and the prapancham activity will be suspended for some time. Now 30th stanza చదువుతారండి. స్వదేహోద్భూతాభిః. ఎస్, చదవమ్మా.
स्वदेहोर्भूताभिः गृणिभिः रनिमाद्याभिरभितः निषेव्ये नित्ये महतिमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतो महासंवर्ताग्निं विर्शयति नीराजनविधिम्. If your achievements are rewarding, you will get higher honors. If your achievements are not great, then he will be most ordinary. So ikkada you are all gods from your own body. You are emitting wonderful brilliance and kirti. And ఎవరైతే అమ్మవారిని త్వాం అహమితి సదా భావయతి, he always thinks that he is Lalita Parameswari, he is the Chaitanya Shakti. I think I told you one professor of aeronautics in ISC, Shankar Rao by name, he every day goes studies Lalita Sahasranamam before going to office. He will not play record. 25 minutes, he will sit and recite and go to work. So he had so many experiences that he was able to meet the mundane mundane problems. Then when all the amenities are provided in the house, for Gruha Pravesam invitation, they went to some houses. So here it means that the Nitya Devatas are always at helping the devotee. And what is the main purpose of devotee? The main purpose is she has to be received at the airport, drive to the accommodation place, and then drive elsewhere. But the food bag, which is employed only for food, that is, yeah. సో మహాసంవర్తాగ్ని అంటే ప్రళయకాలపు అగ్ని. యూ కెనాట్ ఇమాజిన్ దట్ ప్రళయకాల అగ్ని. మీరు కువైట్ ఫైర్ చూసింటారు, సదా గారు చూసారు డాక్యుమెంటరీ కువైట్ ఫైర్. అంటే ఆయిల్ ఘాట్ ఇన్ఫ్లగ్రేషన్ వచ్చింది. అట్లా అంత పెద్ద అగ్ని చల్లగా అటువంటి వాళ్ళకి నీరాజన విధిం తెలుస్తుంది. నౌ దట్ ఈస్ వన్ వీ హ్యావ్ టు ఇమాజిన్ నౌ. చెప్పండి. చతుషష్ట్యా తంత్రైః చతుషష్ట్యా తంత్రైః అతిసంధాయ భువనం సకలమతిసంధాయ భువనం స్థితః తత్సిద్ధి స్థితః తత్తసిద్ధి. ఒత్తులు పలకాలి కదండి, ఒత్తులున్నాయి కదా. స్థితస్తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః. స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః. ఒకసారి చెప్పండి. స్థితః తత్సిద్ధి తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః. స్థితః
तस्सिद्धि प्रसव परतन्त्रैः पशुपतिः पुनः त्वन्निर्बन्धादखिल पुरुष अर्थ एक घटना पुनस् पुनस्त्वन्निर्बन्धादखिलपुरुषा अर्थैकघटना This slokam is एक अर्थ एक घटना. Ghatana means experience, and that experience is that very very powerful. And पुनः पुरुषार्थै घटना स्वतंत्रम ते तंत्रम क्षितितलवातीतरविदम. So here Agni is constantly a guardian for people living upon the earth, and when once the maturity comes, he will take away the life, and his prana pull drawing energy in Bhagavatam is very powerful. And I was telling, so you just try to read the first, the chapter, 25th chapter of sixth canto, and then you will come to know ఎలా ఉంటుంది ఆ జనుగు లైఫ్. బట్ ఆ లైఫ్ను విత్డ్రా చేసేసి అలా వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది. నేను స్నానం చేసుకున్నా వద్దా? ఇప్పుడు లెట్ us ఎక్స్ప్లెయిన్. చతుషష్ట్యా తంత్రైః సకలం అతిసంధాయ భువనం స్థితః తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్ర పశుపతి పునః గురుగారు నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం గురుగారు. ఎందుకు జస్ట్ ఐడియా ఇచ్చేస్తాను. ఇంకా 4 minutes అలాగే మీకు చెప్పేస్తే మీరు ఆలోచించేది. దిస్ ఈజ్ శ్రీచక్రం. శ్రీచక్రం హ్యాస్ గాట్ గుడ్ మ్యాథమెటిక్స్. ఆ శ్రీచక్రం లోపల శివశక్తి ఉంది, అమ్మ శివాశక్తి కూడా ఉంది. అండ్ ఇన్ని కలిసిన అందులో పురుషార్థం శ్రీ చతుషష్ట్యా తంత్రై మీన్స్ 64 తంత్రాలు ఉన్నాయి. సకలమ సంధాయ అంటే 14 శాస్త్రాలు ఉన్నాయి. 64 కళాస్ ప్లస్ 14 మహావిద్యాస్. 6 వేదాలు, 4 వేదాలు, 6 వేదాంగాలు, పురాణం, న్యాయం, మీమాంస అండ్ ఇంకోటి. సో 5 ఇవన్నీ కలిసి 14 శాస్త్రాలు ఉన్నాయి. సో దానిలో ఎక్కడో చోట ఈ డిస్క్రిప్షన్ ఉండే ఉంటుంది. When we acquire the book, we can determine about the name of a Devi. So, Swatantram te tantram క్షితితలమివాతీతరమిదం. సో అమ్మ యువర్ తంత్రం అంటే మెకానిక్స్, శ్రీ విద్య. నీ శ్రీ విద్య ఎంత అంటే అది అందరికీ ఆచరింపబడడానికి కాదు, కొంతమందికి ఉపదేశం చేస్తే దాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు. సో పురుషార్థము మీన్స్ nowadays people don't know much about the concept of పురుషార్థం. So that has got to be explained. Okay, we'll just explain this next class. చతుషష్ట్యా తంత్రైః. అండ్ దీన్ని చదువుకున్నామంటే ఆ శ్రీ విద్య యొక్క అనుగ్రహం, శ్రీ విద్యా దేవత అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది. 31 శ్లోక. విల్ స్టాప్ హియర్. ఓం స్వస్తి. ఓం స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. ఓం తత్సత్. మీరు ఈ శంకరాచార్యుల గురించి ఒక చిన్న ప్రజెంటేషన్ తయారు చేసుకోండి. ప్రసాద్ ఆన్ శంకరాచార్య ప్రిపేర్. ఓకే, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సౌందర్యలహరి?
నాకైతే చాలా బాగుంది గురుగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ అట్లీస్ట్ ఇక్కడ వరకు రావడం గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అంటే చదవగలగడం మీరు నేర్పించడం వల్లనే అట్లీస్ట్ ఏ మాత్రం ప్రొసీడ్ చేయగలిగాను అనిపిస్తుంది. కానీ చదువుతూ ఉంటే కూడా వైబ్రేషన్ డిఫరెంట్ గా నాకు తెలుస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ లో చేంజ్ కానీ ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ ఇట్. అది కొంచెం బాగుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ లెర్న్. కాదు, కొంచెం బాగుంది కదా, మొత్తం బాగుంది. అదే డిఫరెన్స్ ఉంది ఫర్ షూర్. యా. ఎందుకంటే ప్రతి ఒక్క శ్లోకంలోనూ చాలా అర్థాన్ని నిమిడించాడు అనమాట, అందులో దూర్చాడు. కాబట్టి దాని యొక్క ఫలితం ఖండితంగా జరుగుతుంది. అండ్ ఆల్ త్రూ ది సౌందర్యలహరి, షీ ఈజ్ నాట్ ఎ వార్ గాడెస్. యుద్ధాలన్నీ చేసి ఆనందంగా కాలు చాచుకొని కూర్చోండి. అదే హ్యాపీ స్పేస్. మీరు వంటింట్లో పని అంతా అయిపోతే హాయిగా టీవీ మీద కూర్చుంటారు కదా సోఫాలో. అదే అదే అలా. అలాగే అమ్మవారు కూడా అలాంటి స్టేచర్ అండ్ పోస్చర్లో ఈ అమ్మవారి సౌందర్యలహరి వస్తుంది. సో ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు, బాగుంటుంది. సరేనా? సరే గురుగారు. స్టాప్ హియర్. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ.